ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఏంటో ఏదో ఒకటి చేసి సంజయ్ పొగరు తగ్గించాలి. చూసావా నవీన్, శ్రావణికి ఇచ్చిన టైం అయిపోయింది. తన నుంచి ఇంకా ఫోన్ రాలేదు. అయితే మనమే ఇంటికి వెళ్ళిపోదాం. పోరా, తను నిజం చెప్పేంత వరకు నేను రాను. అక్షయ్, ఈ మొండితనం పనికిరాదురా. ఈరోజు నోరు తెరిచి శ్రావణి నిజం చెప్పకపోవచ్చు, కానీ నీకు మంచి చేస్తుంది. ఆ మంచి ఏంటో నాకు చెప్పమను. ఆ తర్వాత ప్రాబ్లం ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను రా. అంతేగాని ఇలా మంచి చేస్తున్నామని చెప్పి బాధ పెట్టడం కరెక్ట్ కాదు. తను అలా నెగ్లెక్ట్ చేస్తుంటే నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది నవీన్. నిజం చెప్పినా నీ ప్రాణం తట్టుకోలేదేమో, అందుకే శ్రావణి చెప్పట్లేదేమో ఆలోచించావా? ఏంటి అంత పెద్ద సమస్య? నాకు తెలుసుకోవాలనుంది. అది ఇప్పుడప్పుడే జరగదనిపిస్తుంది. అంటే శ్రావణికి నువ్వంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. నీ దగ్గరే నోరు విప్పట్లేదంటే ఏదో పెద్ద కారణమే ఉంటుందని చెప్తున్నాను. నువ్వు శ్రావణిని అనుమానించకూడదు అక్షయ్. చూడు చూడు, నువ్వు శ్రావణి గురించి గొప్పగా చెప్పావు కదా, చూడు అక్కడెవరితోనో మాట్లాడుతుంది. చూడరా, ఇప్పుడేమని చెప్తావురా నవీన్? ఇప్పటికీ నేను ఇదంతా నమ్మనురా. శ్రావణి ఎలాంటి తప్పు చేయదు. రే, నీకెవరు పిచ్చా? నమ్మకం ఉండాలి గాని మరి ఇంతలా నమ్మకం ఉండకూడదురా. కళ్ళారా చూసినా తప్పు చేయట్లేదని ఇప్పటికీ ఎలా అనగలుగుతున్నావు? అది వీడియోలో మాత్రం అలా క్రియేట్ చేసింది, కానీ అక్కడ జరుగుతుందేంటో మనకు తెలియదు కదా. ఇంకోసారి మళ్ళీ చూడు. రే, ఇంకా ఏంట్రా చూసేది? ఆ వాచ్ అంకుల్ గురించి చెప్పట్లేదని నేనిక్కడ బాధపడుతూ ఉంటే తను మాత్రం అక్కడ వాడితోనే మాట్లాడుతుంది. ఎవరికైనా ఇంతకంటే విషాదం ఉంటుందా? వాడితో మాట్లాడుతుందనే కదా నీ అనుమానం? ఒక్క నిమిషం ఉండు. చెప్పండి నవీన్ బాబు. వాణి, నువ్వు మా ఇంట్లోనే ఉన్నావా? నేను ఇంతసేపు అక్కడే ఉన్నాను నవీన్ బాబు. ఇప్పుడే ఇలా బయటకొచ్చాను. వాణి, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. శ్రావణి పక్కనే ఉండు. ఎందుకో ఇంట్లో ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. మళ్ళీ ఏమైంది నవీన్ బాబు? వాణి, ఈ విషయం నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ శ్రావణి ముసుగు మనిషితో మాట్లాడుతున్న వీడియో ఎవరో అక్షయ్కి పంపించారు. వాణి, నువ్వు అక్కడే ఉండి ఏం జరుగుతుందో నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండు. సరే బాబు, ఇప్పుడే నేను వెళ్తాను. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. శ్రావణి, శ్రావణి, నువ్వు తప్పు చేస్తున్నావమ్మా. ఆ డాక్యుమెంట్స్ మా అత్తయ్య గారివి, మీరు తీసుకువెళ్ళకూడదు. ఇంద్రాణి, మర్యాదగా డాక్యుమెంట్స్ ఇవ్వు. అత్తయ్య, ఇవ్వకండి. శ్రావణి, నువ్వింకా ఇంద్రాణి మోసాన్ని గుర్తించలేకపోతున్నావు. మీ నాన్న చావు కారణం ఇంద్రాణియే. అరుణాచలం, నోరు మోయ్. నా మీద లేనిపోని నిందలు వెయ్యొద్దు. అత్తయ్య, మీరు ఈ డాక్యుమెంట్స్ తీసుకుని లోపలికి వెళ్ళండి. నేను బయటకు పంపిస్తాను. అమ్మని చెప్పేది అర్థం చేసుకో. ఈ ఇంద్రాణిని కాపాడితే నీ జీవితం నాశనం అవుతుంది. ఆనందరావు నేను కలిసి ఈ దుర్మార్గురాలని బయటికి పంపించాలని చూస్తున్నాం. లేదు, మా అత్తయ్య గారికి అండగా నేను ఉంటాను.
మీరు మా అత్తయ్య జోలికి వస్తే నేను ఊరుకోను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఇంద్రాణి, మర్యాదగా డాక్యుమెంట్స్ ఇచ్చేయి, లేకపోతే చంపేస్తాను. ఇంద్రాణి, ఆ డాక్యుమెంట్స్ ఇవ్వు. అత్తయ్య వద్దు, డాక్యుమెంట్స్ ఇవ్వకండి. శ్రావణి, నాకు అడ్డు చెప్పద్దు. మీ అత్తయ్య నా నుంచి ఎవరు కాపాడలేరు. ఇంద్రాణి, మర్యాదగా డాక్యుమెంట్స్ ఇవ్వు, లేదంటే ట్రిగ్గర్ నొక్కేస్తాను. ఇవ్వు. ఆ డాక్యుమెంట్స్ మా అత్తయ్యకి ఇచ్చేయండి, ఇచ్చేయండి. శ్రావణి, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేయండి, లేదంటే కాల్ చేస్తాను. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వద్దు శ్రావణి, నా మాట విను. నేను ఇదంతా చేస్తుంది మీ మంచి కోసమే. మీరెన్ని చెప్పినా నేను వినను. ఈ ఇంటిని మా అత్తయ్యని కాపాడుకోవడం కోసం నేనేమైనా చేస్తాను. ముందు మీరు బయటకు వెళ్ళండి, లేదంటే షూట్ చేసేస్తాను. శ్రావణి, ఆ డాక్యుమెంట్స్ నాకు కావాలి. అవి ఇప్పించి నేను వెళ్ళిపోతాను. ముందు మీరు బయటకు వెళ్ళండి, వెళ్ళండి, పదండి. శ్రావణి నా మీద బాగానే ప్రేమ చూపిస్తోంది. ఏదైతేనే అరుణాచలం డాక్యుమెంట్స్ తీసుకెళ్లలేదు. సంతోషం. పదండి. అమ్మా శ్రావణి, నా మాట వినమ్మా. శ్రావణి, అమ్మా శ్రావణి, నా మాట వినమ్మా. వెళ్ళిపోండి. అమ్మా శ్రావణి, తొందరపడకమ్మా. ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి నేనేం చేయబోతున్నాను ఒక్కసారి వినమ్మా. ఇంకేం మాట్లాడకండి, వెళ్ళిపోండి, లేకపోతే షూట్ చేస్తాను. సరే, ఇప్పుడు వెళ్ళిపోతానమ్మా. కానీ మీ అత్తయ్య నా నుంచి తప్పించుకోలేదు. తనే నేరుగా వచ్చి ఆస్తిపత్రాలు నాకిచ్చేలా చేస్తాను. ఆ గన్నిటివ్వమ్మా. శ్రావణి, ఏం చేస్తున్నావు? ఆయన ఎందుకు బెదిరించి పంపించేశావు? నేను అంతా చూశాను. ఆ పెద్ద మనిషి మా ఇంటికి వచ్చి అత్తయ్య మీద దౌర్జన్యం చేయాలని చూశాడు. అందుకే ఇంకోసారి ఇటువైపు రాకుండా వార్నింగ్ ఇచ్చి పంపించేశాను. శ్రావణి, అతని గురించి నీకు పూర్తిగా నిజం తెలియాలి. ఇట్రా చెప్తాను, రా రా.
సంధ్య కాఫీ. కాఫీ పట్టుకుని అలా మొద్దులా నిలబడ్డావేంటే? మేడం గారికి కాఫీ ఇవ్వు. సంధ్య కాఫీ తీసుకో. నేను ఫోన్ చూస్తున్నాను, కాసేపు ఆగు.